బావా ఇకనైనా నన్ను విడిచి వెళ్లకుండా ఉంటావా బావా? భారతి, లాయర్ సత్యమూర్తి భగవాన్ తమ్ముడు చిన్న వచ్చి రిపోర్ట్ ఇచ్చారు. ఆ కాళిదాసు చిత్తకబాది వాళ్ళ దగ్గర కొంత డబ్బు తీసుకొని పారిపోయాడంట. బావా వాళ్ళు మంచి వాళ్ళు కాదని విన్నాను. అలాంటప్పుడు వాళ్ళతో మనకెందుకు బావా గొడవ? భారతి, మా పోలీసు వారు ఎప్పుడు నేరస్తుల గురించే కానీ మరి ఎవరి గురించి ఆలోచించరు భారతి. మేమంటూ ఉన్నామని మీకోసం ఎదురు చూస్తున్నామని మా గురించి కొంచెం ఆలోచించవచ్చు కదా బావా. మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం? భారతి, తలకు మించిన బాధ్యత నెత్తిని పెట్టుకొని ప్రేమ పెళ్లి అంటావేమిటి భారతి? నా కర్తవ్యాన్ని నేను నిర్మించలేను భారతి. అంటే ఏంటి బావా? ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ఉద్యోగం అడ్డొస్తుందా? అది కాదు భారతి, సుమారు కొన్ని సంవత్సరాల క్రితం ఆ బందిపోటు కాళిదాస్ అతని అనుచరులు ఈ ప్రాంతాన్ని కొల్లగొడుతున్నారు. వాళ్ళని పట్టుకొని ఈ ప్రభుత్వానికి ఒప్పజెప్పే బాధ్యత నా పైన ఉన్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రేమ పెళ్లి అంటావేమిటి భారతి? ఆ బందిపాటు ముఠాన్ని పట్టుకొని ఈ ప్రభుత్వానికి ఒప్పజెప్పిన తర్వాతే భారతి మన పెళ్లి. అప్పటి వరకు ఆగాల్సిందే. అవును బావా, మీరు మగాళ్ళు ఏం మాట్లాడినా మీకే చాలా మనీ అవుతుంది. భారతి, ఇంతలోనే అంత కోపమా భారతి? నేను మాట్లాడి నీ కోపంగానే అనిపిస్తాయిలే. ఏ భారతి, ఏ నీవు కోపంలో కూడా ఎంత అందంగా కనిపిస్తున్నావో తెలుసా? ఇలాంటి మాయ మాటలు చెప్పి మా ఆడవాళ్ళని మేమేపించు మీ మగవాళ్ళకు వెన్నతో పెట్టిన విద్యగా. ఏ భారతి, మీ ఆడవాళ్ళ ఆ స్వరములో మహాత్మా శక్తి ఏమిటో కానీ ఎంతటి మగవాడినైనా వెంటనే లొంగ తీసుకుంటారో మీరు. ఏ భారతి, ఐ లవ్ యూ భారతి. ఆ గోదావరి గట్టి మీద చిన్నారి రామచిలుకలు ఎలా చూస్తున్నాయో చూడు భారతి. అవి నేనేగా బావా. అవును భారతి, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇన్స్పెక్టర్ భరత్ కుమార్ గారా? ఓ బందిపోటు కాళిదాస. yes I am బందిపోటు కాళిదాస్. మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకో. మిస్టర్ కాళిదాస్, ఈ భర్త కుమారు కలిగడు. ఇలాంటి దుర్మార్గులు పాలిట నిలవటమే కానీ వారి ఇవ్వటం ఈ ఇన్స్పెక్టర్ జాతకంలో లేదు. మిస్టర్ ఇన్స్పెక్టర్ భరత్ కుమార్, అడ్డు వచ్చిన వాళ్ళని అడ్డంగా నరిగివేయడం తప్ప తలదించి వెళ్ళటం ఈ భరత్ కుమారు జీవితంలో లేదు. మర్యాదగా అడ్డు తప్పుకో, లేకుంటే నీ తలను 1000 ఒక్కలుగా నరుగుతాను. మిస్టర్ కాళిదాస్, ఏ కాళిదాస్, ఇలాంటి కుందేళ్ళు చప్పులుకో భయపడేవాడు కాదు. వారి ఇవ్వటానికి నాది పిరికెకుండా కాదురా. అచ్చా, నిజం? మిస్టర్ ఇన్స్పెక్టర్ భరత్ కుమార్, కాలచక్రాన్ని కనుసైగతో ఆపగల అతి శక్తివంతమైన కాళిదాస్ ఈ సమాధికి అడ్డంగా నరికైనా సరే వెళ్తాను. నీలాంటి చించలు కలిగి బెదిరిపోయేవాడు కాదురా ఈ ఇన్స్పెక్టర్ భరత్ కుమార్, సీనియర్ ఆఫీసర్ అన్న సంగ ఈ పర్వతాన్ని పిరంగాలతో పేల్చగల సీనియర్ ఆఫీసర్ అన్న సంగతి మరిచిపోకు. మిస్టర్ ఇన్స్పెక్టర్ భరత్ కుమార్, ఈ కాళిదాస్ కన్నెరగ చేస్తే కారు మీద కోసం పరిగెత్తేవి ఆగిపోతాయి. ఈ కాళిదాస్ శక్తిని మొత్తాన్ని బిగదీసి పంచాలిసితే అడ్డుపడతాయి, పగిలిపోతాయి. అలాంటివి నాకే ఎదురుస్తావా మీరు కూడా?
కుక్కల అరుపులకు భయపడి దారి ఇవ్వటానికి సెన్సర్ ఆఫీసర్ అన్న సంగతి మరిచిపోకు కాళిదాస్. మిస్టర్ ఇన్స్పెక్టర్ భరత్ కుమార్, మాటలతో కాలయాపన చేయడం అనవసరం. మర్యాదగా అడ్డు తప్పుకో. మిస్టర్ కాళిదాస్, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నన్ను ఎదుర్కొని ఇక్కడ నుండి వెళ్ళిపో. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్గా ఉన్నాడు, వీడు అన్యాయం చేస్తాడనుకుంటున్నావా? ఒక్కసారి నాతో తలబడు, నా సత్యాన్ని చూపిస్తాను. నేను తెలుసుకుంటే నిన్ను నీ శవాన్ని ఒక్కముక్కలాగా దొరికి ఈ పల్నాడు ప్రాంతంలో కష్టపూతాలకు పడవేస్తాను. కాళిదాస్, బరిలోకి దిగితే బొబ్బుల సింహాన్ని కొడితే నాటి సింహాన్ని నాటి పట్టుకుంటే లక్ష్మీ నరసింహని నరసింహనాయుణ్ణి టోటల్ గా చెప్పాలంటే కాలర ఎగరేస్తే రౌడీ ఇన్స్పెక్టర్ని అదే నేను తలుచుకుంటే ఈ క్షణమే బంధించి ఎన్నో ఉరికమ్మం ఎక్కించగలను. సరే, ఓకే, తలుచుకో. నువ్వు తలుచుకో, నీ తాతల నుంచి తలుచుకో, నీ దిక్కున్న దగ్గర తలుచుకో. ఒక్కసారి కాదు, 100 సార్లు తలుచుకో. ఒకరి రా లేదా 100 మందితో రా. ఈ భగవత్ ఈ కాళిదాస్ కళ్ళు తెలిస్తే ఇలాంటి చాగాలను బంధిస్తాను. కాళిదాస్, నువ్వు నన్ను అరెస్ట్ చేయాలంటే అంతకుముందు నువ్వు బతుకుండాలి కదా. మిస్టర్ కాళిదాస్, సవాలు చేస్తే శవాలు లేచిపోతాయి. ఆ శవాలపై నువ్వు తాండవాడగల ఉంటున్నా నేను. నీతో మాట్లాడవచ్చు. ఈ బ్రేక్ కేసు నిలబెడుతున్నాను. నీలో దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వే మగాడివి అయితే ఈ సూట్ కేసుని తీసుకో. ఏమీ లేదు భారతి, ఒక బందిపోటుకు నాకు జరిగిన ఘర్షణలో చిన్న దెబ్బ తగిలింది. ఏది చూడండి భారతి, ఏంటి ఆ కంగారు? నీలాంటి గంధర్వేణ కన్యా నా కళ్ళ ముందు ఉంటే నాకు దెబ్బ తగిలింది అనిపిస్తుందా? ఓ బావా, నీకు దెబ్బ తగిలిందని నేను మాట్లాడుతుంటే నన్ను ఇంకా ఏడిపిస్తున్నావు. భారతి, ఇప్పుడు ఆ మాటలకేమిలే కానీ చిన్న చిలిపి ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తావా? నీకు దెబ్బ తగిలిందని నేను బాధపడుతుంటే చిలిపి ప్రశ్న నన్ను ఇంకా ఏడిపిస్తున్నావు. భారతి, భారతి బంగారం, నీ లేత హృదయం గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? బంగారం లాంటి నీ లేత మనసు నా కోసం ఎంత ఆరాటపడుతుందో నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ కోసం నేను వేచి ఉన్నాను, నువ్వు నా కోసమే ఎదురు చూస్తున్నామని వేచి ఉన్నాను. భరత్, సరోగాలలో నయ్యాడే అంశ నడకల్లో తుల్లింతలు నిన్ను చూస్తుంటే ఏ మనిషికైనా ఏమనిపిస్తుందో తెలుసా? బంగారు లేడి వల్ల ఆ బెదురు చూపులు బిత్తరు చూపులు నన్ను ఆకర్షిస్తున్నాయి. ఐ లవ్ యూ భారతి.